గండిపేట గండమ్మో నీకు దండం పెడతానండమ్మా. హలో గైస్, హలో నమస్తే. స్ప్రైట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బ్లాగ్ చేసి ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మా యూట్యూబ్ బ్లాగ్. ఈరోజు మనం ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ జెండా పండుగ. సో ఈరోజు ఏంటంటే మనం గండిపేట వెళ్తున్నాం కైట్ ఫెస్టివల్. దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. జెండా పండుగ, గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. నేను స్కూల్ పోయడం, నేను పాస్ అయినా. స్కూల్లోకి ఎందుకు పోతున్నారు? అందరు కలిసే పాస్ అయ్యారు. బాయ్స్ లా నేను ఒక్కనే పాస్ అయినా, గర్ల్స్ లో ఒక 7 మెంబర్స్ ఎంత పాస్ అయ్యారు, మిగతా అందరూ ఫెయిల్ అయ్యారు. మా బాయ్స్ అందరు. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. చిన్న బ్రేక్ కోసం అని అయినాము. టైం 4 అవుతుంది సాయంత్రం. ఇంకా 1 అవర్ చీకటి అవుతుంది. ఈ కొడుకులు చూడండి నిమ్మలంగా స్ప్రైట్ అవుతుండ్రు. ఇప్పుడు ఎవడైతే వీడియో తీస్తుండో వాడే లేట్ చేసిండు. ఆడపిల్ల లెక్క రెడీ అయ్యాడు, గాజులు వేసుకొని రెడీ అయ్యాడు. సాబేర్ గారు వస్తుండు, ఇంకో ఫ్రెండ్ గారు వస్తుంది సాబేర్ గారు. వాని కోసం వెయిట్ చేసి కూడా కూర్చున్నాం. కరెక్ట్ ఇప్పుడు గోల్కొండ ఉన్నాం. ఇంకోటి మెయిన్ స్టాండ్ ఏంటంటే దాని మీద పతంగా అనిపిస్తున్నాయా? ఎందుకన్నా పతంగా పట్టుకుంటున్నాం కానీ చెరకు మాంజలేదు, చెరాకు మాంజనే లేదు. ఓన్లీ క్యాట్తో దొరికిన దారం వల్ల కట్టు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గండిపేటలో మేము ఒక స్టంట్ అయిపోతున్నాం అన్నమాట. ఈ చైన్ ఉంది కదా, మాంజా గట్టి ఎగిరేసాము. ఎవరు కట్ చేసి ఎవరు దొరికితే వాళ్ళే ఇది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. చేస్తారు అట్లా అంటే. సో మనం వెళ్దాం, స్టార్ట్ అవుతాం. లేట్ అవుతుంది. సాబిరాంగ్ ఫోన్ చూసారు. సో గైస్ మనం లైట్ గండిపేటలో కలుసుకుందాం. చూడు ఏం చేస్తుండో, మాంజలేదు. సాదిగుడు గింత ఉంది. ఏం చేసాం? ఇగో దొరికిన మాంజా వారి పైన దొరికింది. ఇదే చూసేస్తున్నాం, దీంతోనే కట్టేస్తున్నాం. ఏదో దొరికినట్టు. చూడు చుట్టూ 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 చుట్టూ. ఇంకో మంచి ఉంది. వీడు ఒకటే గుంజుతుండు, ఏం గుంజుతుండో వీనికే తెలియదు. ఓవర్ పతంగ ఓవర్ ఎగిరేస్తారో కూడా తెలియదు. ఇన్నే పడ్డది మన పతంగ. ఓవర్ ఏం చేస్తారో అర్థం కాదు. లేపే లోపలనే కట్ చేస్తాడు. పాపం వాడు కన్నాలు చేస్తుండు, ఏం చేస్తుండో అర్థం అడుగు. నువ్వు ఇంటికన్నా వేసుకొని రావాలి, ఇట్లాంటి ఈడ వేసుకొని రావద్దు. పోబేంద్రా పోబే. ఈ అమ్మ కాలకి ఆడుతుందిరా వీడు. వీడు వచ్చిన స్నాపులు పెడుతుండు వీడు. అందుకే నాకు కొనాకోదాం రా అని చెప్పిన. ఈరోజు చూడు ఎట్లా ఎగ్రేస్తారు అందరు. రప్పా రప్పా గుంజేసేయాలా. ఎట్లా గుంజాలా? ఇదే మన పతంగి. ఇట్లా లేపే లోపల వెళ్ళిపోతుంది అనుకో. రంగు పట్టే రంగు కైటు. అరే అరే చాలరా, ఇది బిల్లు పైన కాదురా. అరే చాలరా, వద్దురా మంట లేదు. అంతే చాలు. అదే మన పతంగి చాలు భయ్యా. వీడు ఇంకా కన్నాలు వేసుకుని భాస్కర్ గారు అయితే నాకైతే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చిరాకు చేసుకోమని చెప్పిన చంపేసింది ఫ్రెండ్ నన్ను. అరే అరే రోగొట్టు గుజ్జు 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 గుజ్జు. చెర పట్టుకోరా రే, చెర పట్టుకోరా. వాడు ఒకటే చేస్తుండు. ఇప్పుడు ఇంత అయిపోగానే నెక్స్ట్ పీరియడ్ అయిపోయి భాస్కర్ ఫ్రెండ్స్ వచ్చినారా? ఇది భాస్కర్ గారి ఫ్రెండ్స్. ఇవి నా ఫ్రెండ్స్ అంటే ఎట్లైనా వీని ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్సే
ఇప్పుడు నెక్స్ట్ మ్యాజిక్ అయిపోయింది, హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఓడ ఎగ్రేస్ నెక్స్ట్ మనమే నెక్స్ట్ ఓడ ఎగ్రేస్ గ్రీనా భాస్కర్ గారి వాటా. ఇప్పుడే మా భాస్కర్ అందరూ లేచింది. చూద్దాం ఎంతసేపు ఉంటుంది. గుంజేరా భాస్కర్ గుంజురా. ఏడ గుంజుదా మామ. అయిపోయి కరెక్ట్ తిప్పి కొడతా 2 నిమిషాలు కూడా లేడు. ఆ చెట్ల చూడు 2 పతంగులు ఉన్నాయి. కింద మొత్తం పతంగులు లేడా. నెక్స్ట్ ఇప్పుడు ప్రతిభ అనమాట. చుట్టరా వేస్ట్ ఉందిరా ఇది. అరే ఏమంటారు ఎగిరేవారా సాబేర్? కట్ చేస్తాడు పైకి పోయే అవసరం లేదు. కరెక్ట్ 5 నిమిషాలు ఎగిరేరా చాలు నువ్వు కారు కాకుండా. ఒకసారి ఇటుండేదా లొకేషన్? వదులురా ఇది దారం వదులురా. వచ్చిన పతంగులు అయితే తిప్పి కొడతాయి 10 కిలో. 2 బిస్కెట్ 10 పతంగులు రా. 2 వెంకినాయి. ఇప్పుడు ఇది ఎక్కిండు. లేవాడు జల్లి టికెట్ అవుతుంది. లోపలికి అయితే వచ్చినాం. ఆ లోపల కాదు, ఇది వేరే దగ్గర. ఇంట్లో తెలుసా మొత్తం చీమలే. ఒక్కసారి पब्लिक खुश है बोलो गूगल पब्लिक कंटी पेटा गंडमो टुन टुन కొండలు భాస్కర్ గారు సేఫ్టీ అంట. ఈయన వేస్తారు సేఫ్టీ. దారాలు చూడు దప్ప మస్తు అనిపిస్తుంది వ్యూ అయితే. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడు ఎంత మంది జనం ఉన్నారు. ఇది పెద్ద ఫెస్టివల్ లెక్కనే జరుగుతుంది, సంక్రాంతి ఫెస్టివల్ లెక్క. కానీ ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ కాదు, రిపబ్లిక్ డే. మన ప్రెగ్నెంట్ పతంగి ఇందాక నుంచి ట్రై చేస్తుంది పాపం, మరి గాలికి ఎగురుతలేదు. వీడేమో చెరకు పట్టుకొని చేతులు నొప్పి వస్తున్నాయి పాపం. మాంజా చూసిర్రా మరి డిఫరెంట్ మాంజా కోస్తే అందరు ఇగో వీడు ఇగో ఎక్కడ దొరికితే అక్కడ పతంగులు ఎడబడితే ఎడ దొరికితే అని ఎత్తుక్కుంటున్నావు. మాంజాలు తెంపుకుంటున్నాడు. మై కన్నాలకా లేకపోతే పతంగులు లేవని చెప్పి ఇక పోరల చేతిలో పతంగ ఎత్తుకొని వచ్చిన్నాడు. బ్యాట్మెన్ పతంగ అంట. సాబేర్ ఇప్పుడు అదే ఇంతసేపు ఆడు. 120 రూపీస్ బిర్యానీ ఉంది. పతంగులు అయిపోయినాక మా భాస్కర్ సెట్ చేస్తున్నారు మాకు బిర్యానీ. నేను సెట్ చేస్తా. బిల్లు కట్టేది మాత్రం మా సాబేర్ గారు కడతాడు. సాబేర్ అరే బిల్ పే కర్రే రే. అరే ప్రదీప్ లేపింది రాజు తీయండి తీరా. అరే ప్రదీప్ లేచింది రా తీరా. ప్రదీప్ గారు పతంగి లేపిండు. అమ్మా అయ్యో వన్నది కదా లేపురా. అదే అంతే వాళ్ళు అందరికీ లేవాటిరా. మూడు ఎన్ని పతంగులు ఉన్నాయో. ప్రదీప్ గారు లేపడంలో స్పెషలిస్ట్ అదే పతంగు. అరే ఎందుకు అన్ని డబల్ మీనింగ్లు మీరు. మళ్ళా పడిపోయిందా అది ఏం చేస్తుందిరా. వన్ది ఏంటంటే ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. మనం మన ప్రదీప్ గారు సైన్స్ స్టూడెంట్ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ జెనెటిక్ ఎనర్జీ ఎనర్జీ అని అంటుండు. గాలి వచ్చినప్పుడే కారుకి వేస్తున్నాడు. ఇంకొక పతంగు దొరికింది ఇప్పుడే. ఇగోరా అంటుండు పతంగు. అయిపోయా మళ్ళీ వండుకుంది.
పాపం వీడు చాలా కష్టపడుతుంది ఇందాక నుంచి మన పతంగ ఎగరానికి. ఫ్రెండ్స్ చూసుకుంటే కాళ్ళల్లో కూడా మాంజ ఏడ పడతాడు మాంజ. పాపం నడవడానికి కూడా మా కాళ్ళు తెగిపోయినాయి సగం వాటికి. ఇది మామ రియల్ కైట్ ఫెస్టివల్ అంటే ధూమ్ ధామ్ మొత్తం. చిన్న పూర్వకాల అయిపోతాయి. ఒకసారి చూసుకోరు ఇవ్వండి. అమ్మ లేపుడు ఆలస్యం కట్ అవుతుంది. ఈ చెట్టు కూడా ఇగో ఏం చెట్టు చెప్పుకోరు. పతంగుల చెట్టు దానికి పన్నీ పతంగులే కాస్తాయి. నడవని అవుతాము కాళ్ళకు మొత్తం మాంజలే కనీసం నడవనికే పోయితలే. అరే ఎవరు రైడు నేను తప్పని చేసాము. బస్ స్టాప్ షూలు వేసుకొని వచ్చేది ఉండే. ఆలే డీజే బాక్సులో ఇదే ఇందాక అయిపోయినాయి ఇప్పుడు పతంగుల చెట్టు. ఇదే అన్ని పతంగలేదు ఇంక మన లేదు కాదు మన లేదు తప్పేరు. అదే నాయన పీకలు వస్తారేందా నాయన మీరు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. బిర్యానీ ఉంది, ఫ్రూట్ సలాడ్లు ఉన్నాయి, కుల్ఫీ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ. ఫాస్ట్ ఫుడ్ బండ్లు ఉన్నాయి. మనది ఈరోజు అప్పేరు దొరికి రాయలు వేసింది లేపురా. మీరు ఎట్లా తల్లాడుతారు లేపానికి. ఇందాక ఇట్లా అనుకున్నా ప్రతిభ ముక్కు వాళ్ళు తగ్గిండు. ఆయనకి అయితే అంటే దింపేసిండు. షోరూమ్ అయిపోయింది పాపం భాస్కరానికి. ఈమెయిల్ ఇవ్వట్లేదా? పోయినప్పుడు దర్జాగా పోయినాము. ఒక్కసారి చూడండి మన సక్కు మా దినాలు ఆయన ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి వస్తాము. ఆగిపోయినాం. పతంగ్